హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సోలార్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. బెంగుళూరులో మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఈ సోలార్‌కి 15 సంవత్సరాలండి. ఈ ఇల్లు కొని కూడా 15 సంవత్సరాలు. అప్పుడే మా అన్నయ్య 35,000, 40,000 పెట్టి సోలార్ కొని ఫిక్స్ చేయించాడన్నమాట. చూడండి, ఇవి సోలార్ ప్యానెల్స్ అనమాట. ఇది బోర్డు, అది ట్యాంక్ అనమాట. కేవలం ఎండ ఉన్నప్పుడు మాత్రమే సోలార్‌లో నీళ్లు కాగుతాయి. మామూలుగా మరగవండి, అన్నం ఉడికినట్టు ఉడుకుతాయి. ఎండను బట్టి అంత వేడి నీళ్ళు వస్తాయన్నమాట. ఒకసారి ఈ నీళ్లు మార్నింగ్ 8 నుంచి 1 వరకు కాగిపోయినాయి అంటే అవి వాడేసుకోవచ్చు. మళ్ళీ ట్యాంక్ ఫిల్ అయిపోతుంది. మళ్ళీ 1 నుంచి 5 o'clock ఎండ ఉన్నంత వరకు నీళ్ళు ఉంటాయి అన్నమాట, వేడి నీళ్ళు ఇందులో. ఇది బోర్ వాటర్ వల్ల, బోర్ వేసినప్పుడు మోటార్ వేసినప్పుడు ఎంతో కొంత మట్టి వస్తుంది కదండి. ఆ మట్టి వల్ల ఈ రెడ్ కలర్ అనేది పైపు కనిపిస్తుంది అనమాట. వాటర్ మరిగిపోయినప్పుడు కొద్దిగా లీక్ అవుతాయి అనమాట. అది ఆ ప్లేస్. ఇంకా మా పక్కింటి వాళ్ళ సోలార్ చూడండి, ఇంటి పైన ఫిక్స్ చేయించుకున్నారు మాకులాగానే. 2 బోర్డ్స్ ఉన్నాయి, సోలార్ ప్యానెల్స్. ఇంకా ఈ బిల్డింగ్ అవతల చూడండి, బ్లాక్ కలర్ 2 వాటర్ ట్యాంక్స్ కనిపిస్తున్నాయి. దాని పక్కన వైట్ కలర్లో ఉన్నది సోలార్ అనమాట. ఇంకా మా ఆపోజిట్ హౌస్లో ఈ రెడ్ కలర్ది కూడా సోలారే. ఆ బిల్డింగ్కి ఆనుకుని పక్కన ఉన్న బిల్డింగ్లో కూడా వైట్ కలర్లో ఉంది చూడండి, అది కూడా సోలారే. ఇంకా అవతల బిల్డింగ్లో ఉంది చూడండి, బ్లూ కలర్లో, అది కూడా సోలార్ అనమాట. ఈ విధంగా బెంగళూరులో ప్రతి ఇంటికి ఒక సోలార్ అయితే కంపల్సరీగా ఉంటుందండి. ఇది చూడండి, మా ఇంటికి ఇంకొక వైపు, మా ఇంటి పక్కన ఇది కూడా సోలారు. ఇంకా ఈ బిల్డింగ్కి అవతల బిల్డింగ్లో ఉన్నది అది కూడా సోలారే అనమాట. ఇంకా చూడండి, మా ఇంటి వెనక వీధిలో ఈ రౌండ్గా కనిపిస్తుంది చూడండి, వైట్ కలర్లో బిల్డింగ్ పైన, అది కూడా సోలారే. ఇంకా పక్క బిల్డింగ్లో కూడా బ్లూ కలర్ది సోలార్ అనమాట. సోలార్ ఉండడం చాలా బెనిఫిట్ అండి. వర్షాలు పడినప్పుడు, చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఎండలు ఉండదు కదండి, అప్పుడైతే సోలార్ వర్క్ అవ్వదు, నీళ్లు కాగవన్నమాట. ఆ టైంలో గీజర్స్ యూజ్ చేసుకుంటాం మేము. సో ఈ సోలార్ ఉండటం వల్ల గీజర్ పవర్ సేవ్ చేసుకుంటాము. గ్యాస్ మీద నీళ్ళు పెట్టుకుని కాసుకోకుండా అది కూడా గ్యాస్ సేవ్ చేసుకుంటాము. ఈ సోలార్ సిస్టమ్ అయితే కంపల్సరీ సర్వీసింగ్ అయితే ఉండాలండి.